సిరిసిల్ల సత్తుపల్లి కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గెలుపు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య మాట్లాడుతూ 6 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనకు నిదర్శనమే సత్తుపల్లి నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి 70,000 మెజార్టీ సాధించారన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో లేని అభివృద్ధి కాంగ్రెస్ చేయడంతో ప్రజలు 61% ఓట్లు వేశారని, రాబోయే కాలంలో జరిగే పంచాయతీ, మున్సిపాలిటీ, మండలాల ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదాన్ని పొందాలని పిలుపునిచ్చారు. అలాగే ఇండియా కూటమి పార్టీలు అందరూ కలిసి, మిత్రపక్షాలు అందరూ కలిసి ప్రజలందరూ మమ్మల్ని దీవించి ఘనంగా గెలిపించారు. అందుకని ప్రజలందరికీ కూడా పేరు కృతజ్ఞతలు. మరి ఈ ఎలక్షన్స్ మా పనితీరుకు నిదర్శనమని నేను భావిస్తున్నాను. మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అదే చెప్పాము. మేము ఈ 5 నెలల్లో చేసిన అభివృద్ధి నచ్చితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తుందని మీకు నమ్మకం ఉంటే, అలాగే మేము ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులు మీరు చూడండి, మీరు ఆశీర్వదించండి, ఆలోచించండి అని చెప్పాము. ఖచ్చితంగా ఆ పనితీరుకు నిదర్శనంగానే మరి ఓటర్లందరూ కూడా, ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. వాళ్ళందరికీ మా పరిపాలన నచ్చింది అనడానికి ఇదే నిదర్శనం. గత 10 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని మేము ఈ 6 నెలల్లో చేసి చూపించినందుకు వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ఓడైన ఓట్లలో 61% ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి పడ్డాయి. మరి 70,000 మెజార్టీ అప్పుడు వచ్చింది. మాకు అసెంబ్లీ అప్పుడు 20,000 అయితే ఇప్పుడు మాకంటే 50,000, అంటే టోటల్గా 70,000 మేము మెజార్టీ చూపించగలిగాము. అదందరి సమిష్టి కృషి వల్ల వచ్చింది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించి అందరు ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీటీసీ వీటన్నిటిలో కూడా మంచి తీర్పిచ్చి మంచి మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలు మనకి అఖండ విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే చెప్పామో ప్రజలకి, మేము నీతి నిజాయితీ ఉంటాం తప్ప ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఎలాంటి అక్రమాలు ఇక్కడ జరిగినా కూడా మేము సహించము, ముందే చెప్తున్నామని చెప్పేసి కూడా మన దగ్గర ఉన్న మాఫియాలు అందరూ మీకు తెలిసిన విషయమే. అలాంటి మాఫియాలు ఎప్పుడూ కూడా సత్తుపల్లిలో మేము ఉన్నంత కాలం 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఇక్కడ ఉంచే పరిస్థితి ఉండదు. ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే మనకి ముఖ్యంగా ఈ విజయంలో, ఇది మా విజయం కాదు, వాస్తవానికి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల మీద మాకు ఉంచిన నమ్మకం మీదే మేము ఆధారపడి ఉన్నాం. ఈ రోజు కనుక ఈ పార్టీ కార్యకర్తలు, నాయకులు కనుక పనిచేయకపోతే ఇంత విజయం వచ్చేది కాదు. మేము ఒకటే చెప్పాం, మా మీద 3 మంత్రులు ఉన్నారు మనకి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పట్టి గారు సరే పార్టీలో చేరాలనుకుంటే అది గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తల సమక్షంలోనే చేరతారు తప్ప మా జోక్యం అనేది ఉండదని ప్రతిసారి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. పార్టీలో చేర్చుకోమని మా మీద ఎంత ఒత్తిడి వచ్చినా సరే మన కార్యకర్తల మనోభావాలకు తలొగ్గి మేము ఎవరిని కూడా పార్టీలో తీసుకోలేదు, మాకు అవసరం లేదని చెప్పాం. వాళ్ళు లేకుండా ఈ రోజు సత్తుపల్లిలో ఇంత మెజార్టీ మేము తీసుకొస్తామని చెప్పాం. కార్యకర్తల వల్ల మేము ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చాం. దానికనుగుణంగా రాబోయే కాలంలో కూడా మేము ఒక్కడే చెప్తాం, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇష్టమైతేనే ఆ గ్రామాలలో మేము చేర్చుకుంటాం తప్ప మా సొంత నిర్ణయాలు ఉండవని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ముందు ఇంకా ఈ 2 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసలైన మనకి పంచాయతీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీ ఎలక్షన్లు, సొసైటీ ఎలక్షన్లు, చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. వాటి మీద ఈ 3 నెలలు మళ్ళీ 3 నెలల టైం మనకు వచ్చింది కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఇప్పటి నుంచి కార్యకర్తలకి మళ్ళీ అందుబాటులో ఉంటూ ప్రతి విలేజ్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో కూడా తీసుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం ఉన్నా సరే ముఖ్యంగా ఎవరైతే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఇక్కడ పాల్పడతారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఉపేక్షించాం. ఇక్కడ ఉండేది ఒకటే కాంగ్రెస్ గ్రూప్, అది ఆ గ్రూప్ తప్ప వేరే గ్రూప్, వేరే ఎక్కడైనా ఏదైనా పెట్టుబడి వేస్తే ఇళ్ళలో పెట్టుబడి తప్ప బహిరంగంగా 2 గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూప్ ఈ గ్రూప్ అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎలాంటి ర్యాలీలు కానీ, ఎలాంటి సభలు కానీ, ఎలాంటి మీటింగ్లు కానీ పెట్టడానికి కూడా ఇక్కడ కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారని చెప్పి
కాబట్టి మీరు ఏది చేసినా సరే ఎమ్మెల్యే ద్వారా చేయండి. ఎమ్మెల్యే గారి దగ్గర రాండి, మీకు ఏ సమస్యలు ఉన్నా మేము తీర్చే పరిస్థితిలో మా పెద్దలు 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సమస్య అయినా మేము తీర్చడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి సత్యపల్లి ప్రజలకి ఇదివరకు ఎలా అయితే అందుబాటులో ఉన్న 10 సంవత్సరాల నుంచి రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటాం. ఏ నిమిషం కూడా కార్యకర్తల నాయకుడిని మేము వదిలిపెట్టి ఉన్నాం. ప్రతిరోజు కూడా నిత్యం ప్రజలతో ఉంచి రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అన్ని చోట్ల కూడా విజయనగరం మోగించే విధంగా మీకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనకి ఎలక్షన్ కూడా అయిపోతుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో మీరు మంచి పరిపాలన, నీతివంతమైన నిజాయితీ పరిపాలనని అందించాలని మేము కృతనిశ్చయితగా ఆ విధంగా మేము అడుగులు వేస్తాం. రాబోయే కాలంలో మీరే చూస్తారు ఎలాంటి పరిపాలన జరుగుతుంది అనేది. ప్రజల్లో ఉన్న ప్రభుత్వం, ఇదివరకు ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఎలా ఉందో దాన్ని మొత్తంగా కృషి చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మా చేతనైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే, ఉదాహరణ నగర పంచాయతీలో ఉన్న, మున్సిపాలిటీలో ఉన్న అవినీతిని కూడా కడిగేస్తాం. త్వరలోనే ప్రజలకు నీతివంతమైన పాలన అందించడానికే మేము రెడీగా ఉన్నాం తప్ప మా కోసం మేము ఎప్పుడు కూడా ఆశపడలేదు. అలాంటి నీతి నిజాయితీ పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు సత్తుపల్లి ప్రజలు మాకు పట్టం కట్టారు. మరొకసారి సత్తుపల్లి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మా కోసం కష్టపడేటువంటి మా కార్యకర్తలందరూ కూడా, నాయకులకు కూడా మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.